సో ఓఆర్ఆర్ ఇంతకుముందు చెప్పినట్టుగా టోటల్ 189 కిలోమీటర్స్ అది. అంటే మామూలుగా చాలామందికి తెలిసినా కానీ ఒక కంపారిజన్ లాగా మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే లేటెస్ట్ అప్డేట్స్ మనం తెలుసుకోవే ఉందిలా. ఇది 189 కిలోమీటర్స్. కంపారిజన్ హైదరాబాద్ వచ్చి 160 కిలోమీటర్స్. దాంతో కొద్దిగా ఐడియాస్ వస్తాయి అందరికీ. ఇంతకుముందు కొంతమంది ఈ ఆస్పెక్ట్ మిస్ అయి ఉంటే కనుక. కానీ చాలామందికి మళ్ళీ ఇదే ఉంటుంది, ఓఆర్ఆర్ అంటే అబ్బో హైదరాబాద్ని దాన్ని ఓవర్టేక్ చేసి ఓఆర్ఆర్ ఎట్లా వస్తుంది, దాన్ని కొట్టే ఓఆర్ఆర్ హైదరాబాద్ అయితే 25 ఏళ్ళు అయింది డెవలప్ అవ్వడానికి, ఇట్లా ఉంటుంది. బట్ మన అందరికీ ఆడియన్స్కి తెలవాల్సింది, చాలామంది కొత్తగా అయిన వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే అమరావతి అనేది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఆన్ ఏ ప్లాటర్ ఒకేసారి బిగిన్ అవుతాయి ఏదైనా కానీ. అదే డెవలప్డ్ సిటీ అనుకోండి, మీరు పెంచుకుంటే యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్లో మేజర్ కాంపోనెంట్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఇస్ ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్స్. ఇది ఔటర్ రింగ్ రోడ్డు దానికి తగ్గట్టుగా మనలకు బాగుండి, ఆంధ్రాలకు బాగుండి, ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ ప్లాన్ చేసింది ముందుకు తీసుకెళ్లేదు కాబట్టి ఫస్ట్ మేజర్ స్టెప్, అసలు ఆంధ్ర నుంచి ఫస్ట్ మేజర్ స్టెప్, మీరు ఆశ్చర్యపోతారు, ఔటర్ రింగ్ రోడ్ గురించి ఫస్ట్ వాళ్ళ కోరిక ఢిల్లీ వెళ్ళినప్పుడు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యారంటే, మీకు బడ్జెట్లో శాంక్షన్ 15,000 కోట్లు చేసింది అందరికీ తెలిసిందే అది. కానీ గ్రేట్నెస్ ఈ మధ్య టోటల్ అలైన్మెంట్ ఆఫ్ ఓఆర్ఆర్. ఎందుకంటే దాంట్లో వచ్చి నాకు కరెక్ట్గా కౌంట్ గుర్తులేదు, ఒక 7 to 8 ఎన్హెచ్లు అన్నీ దాంట్లో జాయిన్ అవుతాయి. సో అన్నప్పుడు ఏంటంటే మీకు ఎన్హెచ్ టోటల్ అథారిటీ హ్యాస్ టు అప్రూవ్, ఈ అలైన్మెంట్ అప్రూవ్ చేయాలి. సో టోటల్ అలైన్మెంట్ మొత్తం ఏదో చిన్న చేంజెస్, స్మాల్ చేంజెస్, కాస్మెటిక్ చేంజెస్, నథింగ్ గ్రేట్, అది చేసి వాళ్ళు అప్రూవ్ చేశారు. చేసి ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రొసీడింగ్స్కి క్లియరెన్స్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఎక్వైర్ చేసేటప్పుడు ఏ విలేజెస్ ల్యాండ్ ఎక్వైర్ చేయాలనేది క్లారిటీ ఉన్న తర్వాతే మీరు చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నెక్స్ట్ 6 నెలలలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసి టెండర్లు ఇష్యూ చేసి ఫస్ట్ లెగ్ ఆఫ్ అది ఎక్కడి నుంచి వస్తుంది, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటప్పుడు మీకు ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఫస్ట్ చిల్లకల్లు టోల్గేట్ అని వస్తుంది, అది ఫస్ట్ ఆంధ్ర. ఆర్ లిటిల్ లోపల ఒక 3 కిలోమీటర్ల వెళ్తే జగైపేట. అక్కడి నుంచి నెక్స్ట్ నందిగామ మేజర్ హబ్. నందిగామ నుంచి ఇప్పుడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది అనౌన్స్మెంట్లు చూస్తే మూవీ హబ్ అవుతుంది అంటున్నారు. అది ఏది నందిగామ, విచ్ ఇస్ జస్ట్ బార్డర్ నుంచి హార్డ్లీ 20 minutes అక్కడికి వెళ్తే. నందిగామ దాటిన జస్ట్ అనదర్ 12 to 13 minutes యూ గెట్ కంచికచర్ల మామూలుగా. అంటే ఒక విధంగా ఆంధ్ర బోర్డర్ నుంచి హార్డ్లీ 20 minutes యూ విల్ హిట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ 6 lane ఆల్రెడీ. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ ఆంధ్ర బోర్డర్ నుంచి కంచికచర్ల వరకు ఆల్రెడీ 6 lane అయిపోయినప్పుడు ఆంధ్ర బోర్డర్లో ఎంటర్ అవ్వగానే హార్డ్లీ 20 to 25 minutes మీరు ఔటర్ రింగ్ రోడ్డు కంచికచర్ల అనే పాయింట్లో ఎంటర్ అయిపోయి రాజధాని వెళ్ళటానికి వన్స్ యూ ఎంటర్ ఔటర్ రింగ్ రోడ్ కంచికచర్ల దగ్గర హార్డ్లీ అమరావతి 14 kilometers. అంటే లిటరల్గా మీరు 120 kilometer ఎన్హెచ్ అథారిటీ ఆథరైజ్ స్పీడ్ ప్రకారం చేస్తే యాజ్ యూ ఎంటర్ హార్డ్లీ 9 minutes ఇట్ విల్ టేక్ టు అమరావతి, దట్ ఈస్ టౌన్. బట్ కోర్ క్యాపిటల్ అనుకోండి, కోర్ క్యాపిటల్ ఈజ్ అనదర్ 18 minutes. అమరావతిలో గ్రేట్నెస్ ఏంటంటే ప్రతిదీ 25 meters to 150 meters విడ్త్. 25 meters అంటే మనం పెద్ద రోడ్డు 25 వేస్తే అబ్బా అసలు సూపర్ హైవే అని చెప్పి మనం ఆనందపడిపోతాం పెద్ద పెద్ద టౌన్లో. కానీ దట్ ఈస్ ద లోయెస్ట్. 25 to మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ విల్ బి 50 meters to 150 meters. దాంతో ఏమవుతుంది, ఎనీవేర్ టు ఎనీవేర్ వన్స్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎనీవేర్ టు అమరావతి విత్ ఇన్ అమరావతి ఈజ్ హార్డ్లీ 30 minutes. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఓఆర్ఆర్. సో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, కూటమి గవర్నమెంట్ ప్రయారిటీస్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఓఆర్ఆర్కి ఇచ్చారు, సెకండ్ రైల్వేస్కి ఇచ్చారు, థర్డ్ నౌ ఇన్నర్ రింగ్ రోడ్డు, బ్రిడ్జ్లు అనేది ప్యారలల్గా జరుగుతుంది. అంటే ఇన్ దిస్ ఆర్డర్, బట్ సింగిల్ బిగ్గెస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ఔటర్ రింగ్ రోడ్. దట్స్ అవర్ లక్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎవెన్చువల్లీ అంటే ఆంధ్ర విల్ బీట్ తెలంగాణ అంటే వేరే విధంగా కాదు, అదొక స్పోర్టివ్ స్పిరిట్లో దిస్ విల్ బీట్ 100% హైదరాబాద్ హ్యాండ్స్ డౌన్ ఇన్ మై అసెస్మెంట్. సే 4 to 5 years. ఫస్ట్ లెగ్ అవడానికి 3 years గ్యారంటీ పడుతుంది. ఫస్ట్ లెగ్ అయిపోయిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ లెగ్ ఈజ్ నథింగ్ అనమాట, ఇట్ ఈజ్ నథింగ్. సో ఈ లూప్ కంప్లీట్ అవ్వాలంటే టేక్ ఇట్ యాజ్ 5 to 6 years. సో ఇన్ దాట్ ఎంటైర్ ఫేట్ ఆఫ్ స్టేట్ విల్ చేంజ్ యాక్చువల్లీ. బికాస్ దీంతో ఏమవుతుంది, మీకు చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, ముంబై ఆల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్, కల్కటా ఆల్ ఆర్ గెటింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు దిస్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో అది ఐ థింక్ మోర్ దెన్ దట్ చాలామంది మీ అందరూ డీటెయిల్స్ పేపర్లో చూస్తూ ఉంటారు, న్యూస్ ఛానల్ చూస్తారు. నేను ఇంకో సిగ్నిఫికెన్స్ అంటే ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు
టోటల్ దాని చుట్టుపక్కల రేడియస్ ఒక 20 to 30 to 40 కిలోమీటర్ రేడియస్లో ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, దెన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విల్ కమ్. అంటే అమరావతిలో ఇంకోటి ఏంటంటే ఆ నాలెడ్జ్ సిటీ అండ్ ఇది అన్నారు కాబట్టి లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి. దీంతో ఏమవుతుందంటే ఓఆర్ఆర్ రాగానే, ఓఆర్ఆర్ బిగినవ్వంగానే టోటల్ గ్రోత్ ఈ ఏరియాలో పెరిగిపోతుంది. రియల్ ఎస్టేట్ అనేది నా లెక్క ప్రకారం 5 to 10 fold ఇట్ విల్ ఇంక్రీజ్ అరౌండ్ ఓఆర్ఆర్, సే 20 to 40 కిలోమీటర్ రేడియస్. సో మీరు ఎవరన్నా స్మార్ట్గా ఏమైనా కొనుక్కోవాలంటే యూ బేస్ అవుటర్ రింగ్ రోడ్ గ్రోత్ స్టోరీ అండ్ దెన్ బై, దట్స్ ఆల్ ఐ కెన్ సే.